హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తారు? తిన్నారా? నేనైతే ఎగ్ అయితే ఉడకబెడుతున్నా. మీ అందరితోటి కొన్ని ముచ్చట్లు షేర్ చేయాలనుకుంటున్నా. ఏంటిది అంటే, ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్డు, అరటి పండు ఇవి తినడం నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి అయినా సరే నేను వీటిని ఎక్కువ ఇష్టపడకపోయేదన్నమాట. ఏదో అమ్మ అరటి పండు తీసుకొస్తే ఒకటి తినడం, గుడ్డు ఉడకబెడితే తినకపోయేది. ఇవి మంచిగా అంటు పులుసు పెట్టుకొని తినేది, లేకపోతే ఆమ్లెట్ వేసుకొని తినేది. అప్పుడు తినకపోయేది. ఇప్పుడు ఒక్క రోజుకి 2 తినవలసి వస్తుంది. డాక్టర్ 3 కూడా తినమన్నాడు. 3 తింటే ఇంకా వామిటింగ్స్ అవుతాయని నేనైతే పొద్దు ఒకటి సాయంత్రం ఒకటి అయితే తింటున్నా. కడుపులో విసుకుతుంది ఫ్రెండ్స్. నాకు దీని గురించి ఏమర్థమైందంటే, ఇంత బలవంతమైన తిండి ఇప్పుడు తినే బదులు ఫస్ట్ నుంచి మంచిగా తినుకుంటూ వస్తే ఇంత కాడికి వచ్చేది కాదు కదా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను చెప్తున్నా నేను చేసిన తప్పు. థమ్స్అప్, నిజంగా థమ్స్అప్ అయితే నేను 4 గ్లాసులు తాగుతా. అబద్ధం కాదు, నిజం ఇది. 4 గ్లాసులు తాగుతా. ఎందుకు అని మీరు అడగచ్చు. నా ఆలోచన ఏంటంటే, నేను నాన్ వెజ్ ఎక్కువ తినను. ఇట్లా కళ్ళు అవి ఇవి తినను, తాగను. తాగే థమ్స్అప్ ఒకటే కదా, ఇంత కష్టం చేస్తున్నా. ఈ థమ్స్అప్ కూడా తాగకపోతే ఎందుకు జీవితం, దేనికోసం కష్టపడడం అని ఒక్క చిన్న ఆలోచనతోటి థమ్స్అప్ గ్లాసుల తాగి బొక్కలైతే ఈ విధంగా అరిగినవి. నిజంగా థమ్స్అప్ తాగకండి. ఏదో ఒక గ్లాస్ లైట్గా, అంతేగాని 2వ గ్లాస్ నుంచి ఇక బంద్ పెట్టరు. నేను చెప్తున్నా కదా, తాగొద్దు. ఇప్పుడు నాట్ల సీజన్ కాబట్టి అందరూ థమ్స్అప్లు తీసుకొస్తారు. ఇంకొంతమంది కష్టం విలువ తెలిసిన వాళ్ళైతే అయ్యో ఇంత కష్టపడ్డారని బజ్జీలు కూడా తీసుకొస్తారు. అవి ఇప్పుడు ఈ థమ్స్అప్ అయినా బజ్జీలు అయినా 2 వేస్టేనండి. ఈ బజ్జీలు కూడా అంత మంచిగా ఉండట్లేవు. మొత్తం బియ్యం పిండి కలిపి వేస్తున్నారు, శనగపిండితోటి కాదు. ఈ 2 కాకుండా మంచిగా మనకు ఆరోగ్యకరమైనవి, ఆరోగ్యానికి ఇప్పుడు నువ్వుల పట్టి అయితేంది, బెల్లం పట్టి అయితేంది, ఏ రైతు పైసలు ఇచ్చినా కానీ ఈ విధంగా డబ్బా 300 ఉంటుంది. ఆ 300 పెట్టి తీసుకొచ్చారనుకోండి, అందులో 25 ఏమో ఎంతో ఉంటవి, సరిగా లెక్క వేయలేదు. మనిషికి 2 అయితే ఖచ్చితంగా వస్తుంది. అలాంటివి తీసుకొచ్చుకొని తినండి. ఈ థమ్స్అప్ బజ్జీలు ఇవి ఏవి వద్దు చెప్తున్నా. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆరోగ్యపరంగా చాలా నష్టపోయినా, మీరు కూడా నష్టపోకూడదని చెప్తున్నా ఫ్రెండ్స్. నిన్న ఐషు ఉంటే కొద్దిగా ఏమనిపించలేదు. ఈరోజు ఐషు లేదు, పండు హాస్టల్ పోయిండు, ఇల్లు మొత్తం చిన్న పోయింది, బోరు కొడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుని పుణ్యాన దబ్బున ఆరోగ్యం సెట్ అయితే ఈ 10 రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ తర్వాతకైతే ఏదన్నా ఒక పనికి వెళ్ళాలనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇంకో ఎగ్ అయితే ఉడకబెడుతున్నా. అసలు పానం మీదకి వస్తుంది ఎగ్ తినడం అంటే, అస్సలు ఇష్టం ఉండదు. నేను ఒక్కటే మిమ్మల్ని కోరేది, వీడియోల పరంగా నాకైతే హెల్ప్ చేయండి. నా వీడియో చూసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళకు, మీ ఫ్రెండ్స్ రిలేషన్స్ వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా నాకైతే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నేను మీ రైతు బిడ్డ స్వాతి బర్షెట్టి, అగ్రికల్చర్. జై జవాన్ జై కిసాన్. అందరికీ ధన్యవాదాలు. బాయ్ బాయ్.